భారత నగరాల్లో నడవటం అంటే వ్యాయామం చేయటం కంటే కూడా ఎక్కువగా ఒక అడ్డంకుల ప్రయాణంలా మారిపోయింది. ఒకప్పుడు విశాలంగా కనిపించిన ఫుట్పాత్లు ఇప్పుడు ఆక్రమణలు, చెత్త, పార్కింగ్, నిర్మాణ పనులతో కనుమరుగవుతున్నాయి. రోడ్లు ప్రధానంగా కార్ల కోసం మాత్రమే రూపొందించినట్లు మారటంతో నడిచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుర్తించిన ఫుట్పాత్లపై సురక్షితంగా నడిచే హక్కు ప్రాథమిక హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. భారతదేశంలో నడకే అత్యంత ప్రజాస్వామ్యమైన రవాణా మార్గం. అయితే నగరాల అభివృద్ధి ప్రణాళికల్లో మాత్రం నడిచే ప్రజలకు అత్యంత తక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం దేశంలో ప్రతిరోజు దాదాపు 4.5 కోట్ల మంది ప్రజలు నడుచుకుంటూనే తమ ఉద్యోగాలకు వెళ్తున్నారు. అదే సమయంలో ప్రైవేటు కార్లు, జీపులు, వ్యాన్లలో ప్రయాణించే వారి సంఖ్య సుమారు 54 లక్షలుగా ఉంది. అంటే వ్యక్తిగత వాహనాలతో పోలిస్తే నడకపైనే ఆధారపడే ప్రజల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 3వ వంతు మంది ఉద్యోగులు నడుచుకుంటూనే పనికెళ్తున్నారని అంచనాలు చెబుతున్నాయి. అంతేకాదు బస్సు లేదా మెట్రోలో ప్రయాణించే వారి ప్రయాణం కన్నా కూడా ఫుట్పాత్ పైనే మొదలై అక్కడే ముగిస్తుంది. స్కూల్కి వెళ్ళటం, మార్కెట్లకు వెళ్ళటం, రోజువారీ పనులు వంటి వాటిలోనూ నడక కీలక పాత్ర. కొన్ని నగరాల్లో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మొత్తం ప్రయాణాల్లో 60% పైగా నడక ద్వారానే జరుగుతున్నాయి. అయితే నడిచే వారిలో చాలా మంది నడకను ఇష్టపడి ఎంచుకున్నవారు కాదు. ఇతర రవాణా మార్గాలను భరించే ఆర్థిక స్తోమత లేకపోవడంతోనే నడవాల్సిన పరిస్థితిలో ఉన్నవారు ఎంతో మంది. మహిళలు, కార్మికులు, గృహ సహాయకులు, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన ప్రజలు వీరిలో ఉంటారు. నగరాల్లో ట్రాఫిక్ కాలుష్యానికి తక్కువ కారణమయ్యే వీళ్లే రోడ్లపై అత్యధిక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ఫుట్పాత్లున్న చోట కూడా పరిస్థితి బాలేదు. పగిలిపోయిన రోడ్లు, ఇరుకైన మార్గాలు, ఆక్రమణలు, చెత్త, ద్విచక్ర వాహనాల పార్కింగ్, కార్ల నిలుపుదల వంటి సమస్య నడిచే ప్రజలను రోడ్డుపైకి నెడుతున్నాయి. విద్యుత్, నీటి పైప్లైన్ల పనుల కోసం తవ్విన రోడ్లు కూడా నెలల తరబడి పనిచేయకుండా ఉంటున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులు ఫుట్పాత్లను ఎంచుకోవటం మరింత కష్టంగా మారింది. రోడ్డు దాటే విషయంలోనూ నడిచే ప్రజలకు ఇబ్బందులు తప్పట్లా. జీబ్రా క్రాసింగ్లు ఉన్నప్పటికీ వాహనదారులు వాటిని పట్టించుకోని పరిస్థితులు. ఓ ఫ్లైఓవర్లు, యూటర్న్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం వాహనాల వేగాన్ని పెంచుతున్నా నడిచే ప్రజలు రోడ్డు దాటేందుకు మరింత దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఈ నిర్లక్ష్యానికే మూల్యం ప్రాణాలతో చెల్లించాల్సి వస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలో రోడ్డు ప్రమాద మరణాల్లో దాదాపు 5వ వంతు నడిచే ప్రజలదే. అయితే కొన్ని స్వతంత్ర అధ్యయనాలు కూడా ఈ వాటా 30 నుంచి 40% వరకు ఉండొచ్చని చెప్తున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో రోడ్డు ప్రమాద మరణాల్లో నడిచే ప్రజల వాటా చాలా ఎక్కువే. మరి సుప్రీంకోర్టు తాజా తీర్పు కారణమైన కేసు కూడా ఇలాంటి విషాద ఘటన నుంచి వచ్చిందే. తండ్రితో కలిసి స్కూల్కి వెళ్తున్న 5 ఏళ్ల బాలుడు ట్రక్ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నడిచే ప్రజల భద్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది. నడక అనేది ప్రతి మనిషి జీవితంలో ముడిపడిన అత్యంత సాధారణ చర్య. సురక్షితమైన ఫుట్పాత్లు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అంటూ స్పష్టం చేసింది. అయితే కేవలం కోర్టు తీర్పుతోనే నగరాల నడక సురక్షితంగా మారదు. ఫుట్పాత్ల నిర్మాణం, నిర్వహణ, ఆక్రమణల తొలగింపు, రోడ్డు దాటేందుకు సురక్షితమైన మార్గాలు, దివ్యాంగులకు అనుకూలమైన డిజైన్ వంటి అంశాలు ప్రభుత్వాల దృష్టి పెట్టాలి. నగర రవాణా ప్రణాళికల్లో వాహనాల వేగం, ట్రాఫిక్ తగ్గింపు మాత్రమే కాకుండా నడిచే ప్రజల భద్రతకి కూడా సామాన్య ప్రాధాన్యం ఇవ్వాలి. మరి నగరాల్లో రోడ్డు స్థలం ప్రతి ఒక్కరిది. కార్లు, బైకులు నడిపే వారికి మాత్రమే కాదు, ప్రతిరోజు నడిచే కోట్లాది మంది ప్రజలకి కూడా రోడ్లు, ఫుట్పాత్లు అవసరమే. నడకని కేవలం వ్యాయామంగా కాకుండా ప్రాథమిక రవాణా హక్కుగా గుర్తించి నగరాలను రూపొందించినప్పుడే నిజమైన అర్బన్ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. మరి సుప్రీం తీర్పు ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు మాత్రమే. దాన్ని అమలు చేసి నడిచే ప్రజలకు సురక్షితమైన నగరాలు నిర్మించడమే ఇప్పుడు ప్రభుత్వాలు, స్థానిక సంస్థల బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.